భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇంత భారీ సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర జాతీయవాదులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర, హర్ ఘర్ తిరంగా ఒక నినాదంతో ప్రతి ఇంటి మీద ఈ 3 రంగుల జెండాను ఎగరవేసి ఈ యొక్క తిరంగా యాత్రలు నిర్వహించి ప్రజల్లో ఒక దేశభక్తిని ఇనుమడింప చేయడమే కాకుండా ఈనాటి తరం భావి తరాలకు ఎవరైతే త్యాగదనులు, అనేక మంది మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునేటువంటి రోజు ఈ తిరంగా యాత్ర. ఊరికే రాలే మనకు స్వాతంత్రము. ఎంతో మంది ఈ దేశం కోసం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడానికి త్యాగాలు చేశారు, ఉరి కంబాలెక్కారు, తుపాకుల తూటాలకు బలిదానమైనారు. అందుకనే మన బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి గారు మన కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా మనమందరం కూడా ఒకటే, అది భారతీయులమని చెప్పి. భారతీయులు మనము, ఈ దేశము ముఖ్యం మనకు. ఈ దేశం తర్వాతనే నా కులమేందో, నా మతమేందో, నా ప్రాంతమేందో, భాష మీదో నిర్ధారించుకోవాలి. ఆ రకంగా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, supposed to be the largest democratic country in the world. ఇటువంటి ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యానికే మాతృమూర్తిగా పిలువబడేటువంటి ఈ దేశం భారతదేశం. అందుకనే గొప్పగా ఈరోజు మరి దాదాపు 80 సంవత్సరాలుగా వస్తుంది స్వాతంత్రం సిద్ధించి. మరి భిన్నమైన భాషలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు ఉన్నటువంటి అనేక అభిరుచితో కూడుకున్నటువంటి ఈ దేశం ఈరోజు మనమందరం కూడా ఒకటిగా ఉన్నామంటే ఈ దేశం కోసం అనే భావనతో ఇవాళ మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప ప్రజాస్వామిక దేశంలో 3 పర్యాయాలు ఇవాళ 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారిని ఇవాళ దేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రపంచంలోనే ఒక వికసిత భారత్గా సంకల్ప ప్రధానమంత్రి ఇవాళ మరి అనుచితమైనటువంటి భాషతో ఇవాళ అనాగరికంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక మంది విదేశీ శక్తులు స్వదేశంలో కూడా కుట్రలు పండుతున్న సందర్భంలో మనమందరం కూడా ఒకటే అని చాటి చెప్పడానికి ఈ భారతదేశాన్ని ఏ శక్తి కూడా ఇవాళ విడదీయలేదని చెప్పి, కులం పేరు మీద, మతం పేరు మీద, ఈ దక్షిణాది పేరు మీద, ఉత్తరాది పేరు మీద ఈ విడదీసేటువంటి పన్నాగ పనేది వాళ్ళకు కూడా కనువిప్పే రీతిలో ఈ తిరంగా యాత్ర ప్రతి పల్లెలో, ప్రతి వాడలో మరి ఈ జాతరలు జరుపుకోవాలి. ప్రతి ఇంటి మీద కూడా మన మువ్వెన జెండా ఎగరవేసి మన భారతీయులను చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి భాగ్యనగర్ యువతకు, ప్రజానికానికి వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.